ఇటువైపు తెలుగు రాష్ట్రాల్లో అయితే అంతగా తెలియదు కానీ తమిళనాడు అటువైపు అయితే చాలా చాలా పాపులర్ అవునండి, కదా. చాలా చాలా ఫేమస్ ఇది. ఉమ్, తమిళనాడులో అంతా వైద్యశ్వరంలో వచ్చారంటే తాళపత్ర గ్రంథం చాలా ఫేమస్ అండి ఇక్కడ. ఉమ్, ఎందుకంటే ఒక్కొక్క మనిషి గురించి తాళపత్ర గ్రంథంలో రాసి పెట్టినారండి. ఉమ్, అంటే పాత కాలంలో ఓల్డ్ లాంగ్వేజ్లో గ్రంథ లాంగ్వేజ్ రాసి పెట్టినారండి. ఉమ్, ఇలా సున్నా లేకుండా అక్షరాలు ఉన్నదండి. ఉమ్హు. సున్నా లేకుండా అక్షరాలు ఉంటుంది. ఓ, అది చదవడానికి మాకు మాత్రమే వస్తుందండి. ఉమ్, అంత అంత ఈజీగా అందరూ చదవలేదండి. మరే ఎందుకంటే వెరీ గ్రేట్గా నా జ్యోతిష్యం అంటే అది. మరే సో ఎన్ని సుమారుగా చదువుతుంటే మీకు యాప్ట్ అయినది దొరుకుతుంది, మీకు అర్థమవుతుంది కదా. ఒక ఇది పట్టుకోగానే, ఒక తాళపత్రం పట్టుకోగానే ఎదుటి వ్యక్తికి సంబంధించింది ఇందులో ఉంటుందా ఉండదా వైబ్రేషన్ తెలుస్తుంది కదా. తెలుస్తుందండి. ఫస్ట్ మీరు వేలుముద్ర ఇచ్చిన తర్వాత మేము తాళపత్ర గ్రంథం వెళ్ళి చెక్ చేస్తామండి. ఉమ్, చెక్ చేసిన తర్వాత మీ దగ్గర వెరిఫికేషన్ చేస్తారండి. ఓకే. దాంట్లో మీ వివరాలు దొరకాలి. ఫస్ట్ ఉమ్, మీ వేలుముద్ర ఇచ్చిన తర్వాత మీ కుటుంబ డీటెయిల్స్ దొరకాలండి. ఉమ్, అంటే మీరు పేరు, తండ్రి పేరు, తల్లి పేరు, మీకు తోడబుట్టిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు, ఉమ్, తర్వాత మీకు పెళ్లి అయిందా, పెళ్లి కాలేదా, మీకు పిల్లలు ఉన్నారా, దేనికోసం నాడి జోషం చూపించుకుంటున్నారు, మీ ప్రాబ్లం ఏంటి, మీ సమస్య ఏంటి, దాంట్లో ఫస్ట్ చెక్ చేయాలండి. ఉమ్, అది కరెక్ట్గా మీకు అంత వేలుముద్ర ప్రకారం దాంట్లో ఉండాలండి. ఉమ్, అదే అగస్త్య మహర్షి ప్రార్థన ఆశీర్వాదం అండి. మరే అంటే ఎందుకంటే అంత ఈజీగా ఎవరికి దొరకదండి. ఉమ్. అది అనుగ్రహం కావాలి.